నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఇరాన్ క్రూడ్ ఆయిల్ స్మగ్లింగ్ ను భారత్ అడ్డుకుంది. నడి సంద్రంలో భారీ ఆపరేషన్ నిర్వహించి ఆట కట్టించింది. ఏకంగా 3 క్రూడ్ ఆయిల్ నౌకలను పట్టుకుని భారత్ కు తీసుకురావడమే కాకుండా అవి ఇరాన్ కు సంబంధించినవే అని నిర్ధారణ చేసింది. తద్వారా గ్లోబల్ ట్రేడ్ కు తూట్లు పొడుస్తున్న ఇరాన్ దొంగ బుద్ధిని ప్రపంచానికి చూపించింది. అరేబియా సముద్రంలో భారత్ ముందు తోక జాడిస్తే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది. ఇంకోసారి ఇలాంటి పరిణామాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చెప్పింది. అయితే అసలు ఎందుకు ఇరాన్ ఇలా స్మగ్లింగ్ చేస్తోంది? ఆయిల్ స్మగ్లింగ్ సముద్రంలో ఎలా చేస్తారు? దీనిపై భారత్ ఎలా ఆపరేషన్ చేసి ఇరాన్ కు ఆట కట్టించింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల నడిసంద్రంలో చమురు స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముఠాను భారత్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సమర్థవంతంగా అడ్డుకున్నారు. ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో నిర్వహించిన ఆపరేషన్లో 3 నౌకలను అదుపులోకి తీసుకున్నారు. భారత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో అనుమానాస్పద కదలికలను కోస్ట్ గార్డ్ అధికారులు గుర్తించారు. దీంతో సమీపంలోని ఓడల రాకపోకలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో 3 నౌకలను అడ్డుకుని తనిఖీ నిర్వహించారు. సిబ్బందిని విచారించారు. ఈ క్రమంలో చమురు స్మగ్లింగ్ బండారం బయటపడింది. ఈ ఆయిల్ స్మగ్లర్లు ఇరాన్ నుంచి ఆయిల్ను కొంటున్నారు. ఆ దేశంపై అమెరికా ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఎవరూ కొనడం లేదు. దీంతో అక్కడ ఆయిల్ వేస్ట్గా పడి ఉంది. అందువల్ల ఆ ఆయిల్ను తక్కువ ధరకు కొంతమంది స్మగ్లర్లు కొంటున్నారు. ఇది పెద్ద మొత్తంలోనే జరుగుతోంది. ఆయిల్ ట్యాంక్ నౌకలు ఎంత పెద్దవి ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. ఈ నౌకల్లో ఆయిల్ను తీసుకొని అరేబియా సముద్రంలోకి వస్తున్నారు. అక్కడ ఇతర దేశాలకు సంబంధించిన నౌకల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. తద్వారా స్మగ్లర్లు పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నారు. వివిధ దేశాల్లో పనిచేసే హ్యాండ్లర్ల నెట్వర్క్ ద్వారా ఈ ముఠ నడుస్తుంది. ఎవరికి పట్టుబడకుండా ఉండేందుకు తరచూ ఓడల గుర్తింపులను మారుస్తున్నారు. ఇరాన్లోని చమురు కంపెనీలైన గ్లోబల్ పీస్, చిల్వన్, గ్లోరీ స్టార్ 1 అనే నౌకలపై యుఎస్ గత ఏడాది ఆంక్షలు విధించింది. వీటి ఐఎంఓ నెంబర్లు తాజాగా సీజ్ అయిన నెంబర్లు ఒకటే. అయితే వీటిని ఇరాన్ మీడియా తోసిపుచ్చింది. అవన్నీ అసత్య ఆరోపణలని చెప్పినా ఈ స్మగ్లింగ్ను ఇరానే చేస్తోంది. భారత జలాల్లో అక్రమ రవాణాను అరికట్టేందుకు కోస్ట్ గార్డు నిఘాను కట్టుదిట్టం చేసింది. సముద్ర పరిధిలో అనుమానాస్పద కదలికలను గుర్తించేందుకు సుమారు 55 నౌకలు, 10 నుంచి 12 డోర్నియర్ విమానాలను మోహరించారు. నిరంతర గస్తీ ద్వారా ఇలాంటి అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు భారత జల సరిహద్దులను అక్రమ ఆయిల్ నిల్వ కేంద్రంగా మారకుండా చూస్తున్నారు. ఈ ఆపరేషనే కాకుండా గతంలో సొమాలియా పైరేట్ల నుంచి నౌకను రక్షించింది. ముఖ్యంగా 2023లో ఎంవి రుయోన్ వాణిజ్య నౌకను కాపాడిన ఘటనను పరిశీలిస్తే ఈ సహకారం ఎలా ఉండనుందో అర్థం చేసుకోవచ్చు. ఐరోపా ద్వీప దేశం మాల్టాకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రంలో హైజాక్కు గురైంది. సొమాలియా వెళ్తున్న ఎంవి రుయోన్ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ నౌక నుంచి మేడే కాల్ రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది. దాన్ని కాపాడేందుకు ఎయిర్ కాస్ట్ యుద్ధ నౌకను రంగంలోకి దించింది. డిసెంబర్ 14 రాత్రి సమయంలో ఎంవి యురేన్ నౌక యూకే మైరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ పోర్ట్లో పంపిన మేడే సందేశంలో నౌకలోకి 6 గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారని ఉంది. హైజాక్కు గురైన ఆ నౌకలో 18 మంది సిబ్బంది ఉండగా వీరు నౌకపై నియంత్రణను కోల్పోయారు. దీంతో భారత నేవీ వేగంగా స్పందించింది. అరేబియా సముద్రంపై గస్తీ కాస్తున్న నావల్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో విధుల్లో ఉన్న యాంటీ పైరసీ పెట్రోల్ యుద్ధ నౌకను అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో స్పెయిన్ కూడా యాంటీ పైరసీ కోసం సహకారం అందించింది. తద్వారా భారత నేవీ ఈ రుయోన్ నౌకపై దాడి చేసి సొమాలియా పైరెట్లను పట్టుకుంది. పాకిస్తానీ స్మగ్లర్లను ఆట కట్టించడం వంటివి అనేకం భారత్ చేసింది. ఈ ఆపరేషన్లు బట్టి చూస్తే మన ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో అర్థమవుతుంది. ముఖ్యంగా అరేబియా సముద్ర రక్షణలో భారత్ ముందు ఉంది. ఈ ప్రాంతం ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ కు కీలకం. ఇక్కడే కీలక జలసంధి సైతం ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతంపై భారత్ పట్టు లేకపోతే చైనా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఆ దేశం ఉనికి ఎక్కువగా మారితే ఈ ట్రాన్స్షిప్మెంట్ కోసం చైనాపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే భారత్ అరేబియా సముద్రం రక్షణ కోసం మారిటైమ్ సెక్యూరిటీ విషయంలో భారత ప్రభుత్వం 2015లోనే సాగర్ ఇనిషియేటివ్ను మొదలుపెట్టింది. అందులో భాగంగా హిందూ మహాసముద్రంలో సెక్యూరిటీ,
కోఆపరేషన్, బ్లూ ఎకనామిక్ డెవలప్మెంట్, కెపాసిటీ డెవలప్మెంట్ అనే 4 అంశాలను భుజ స్కంధాలపై మోసుకుంది. ఇందులో రక్షణ చాలా కీలకమైంది. అందుకుగాను భారత్ ఎప్పటికప్పుడు అక్కడ రక్షణ బాధ్యతలు చేపట్టి సముద్ర రవాణాను సులువుగా ఉండేటట్లు చూసుకుంటోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.